ఒక టెక్నాలజీ వచ్చి కథని డిసైడ్ చేసి దానికి మనకు కావాల్సింది ఇస్తుంది అని చెప్పానంటే దాన్ని నమ్మచ్చా నమ్మకూడదా? ఒక రాంగ్ పర్సన్ మీరు క్వశ్చన్ వేస్తారేమో. ఎందుకంటే అసలు ఎప్పుడు కూడా నాకు టెక్నాలజీ వైపు పరిగెత్తాలి అని తపన లేదు. అండ్ బేసికల్గా నాలో నరనరన్న టెక్నాలజీని గౌరవిస్తా. ఐఎమ్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ గారు. బా నేను తెలుగు శివ ఆయనతో ట్రావెల్ చేసి, ఆయనకు తెలుసో తెలియదు కానీ అప్రెంటిస్గా నేను ఇంట్లో టిఫిన్ బాక్స్ చేసుకొని ఆఫీస్కి వెళ్తానని చెప్పి నేను షూటింగ్కి వెళ్ళిపోయాను లొకేషన్కి. ఓహో. అక్కడికి వెళ్ళి నా టిఫిన్ బాక్స్ తింటూ అక్కడ అబ్జర్వ్ చేసేవాడిని తెలుగు శివ, హిందీ శివ వాటికి. చాలామంది బుజ్జేడి చక్రవర్తి గారు తెలుసు, అక్కడ వర్క్ చేసిన పూరి జగన్నాథ్ వీళ్ళంతా మిత్రులంతా మేము వర్క్ చేస్తారు, అక్కడ తెలుసు వాళ్ళకి నేనేంటో. అంత టెక్నాలజీ పిచ్చి నాకు. వంశీ గారు టేకింగ్ కానీ కెమెరా వర్క్ కానీ చాలా ఇష్టం. ఇంకా గోవింద్ హెలాని వీళ్ళంతా, వాళ్ళ బాలు మహేంద్ర వీళ్ళకి పిచ్చి ఫ్యాన్ నేను. అయితే టెక్నాలజీ టెక్నికల్ వాల్యూస్ వేరు. అది టెక్నికల్ వాల్యూస్ ఎప్పుడు కూడా నీకు సపోర్ట్ చేస్తుంది. ఎస్పెషల్ సినిమా ఫీల్డ్లో టెక్నికల్ వాల్యూస్ ఉండాలి. కానీ టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. అది అఫ్కోర్స్ అద్భుతమైన సన్నివేశాలు ట్విస్టులు ఇవ్వచ్చేమో, కానీ నీవు లోపల ఉండే రైటర్ చచ్చిపోతాడు కదా. అవును సార్. వీడిని చంపేసి అక్కడ నువ్వు ఏం చేద్దామని బాగుందామని నీలో ఇండివిజువాలిటీ పోతుంది కదా. అవును సార్.